ఈ రోజు నా ప్రయాణం మంటపెట్టకండి. ఇక్కడ చూడచక్కని దేవాలయాలు చాలా ఉన్నాయి. చెరువు మధ్యలో ఉన్న దేవాలయం చూడ్డానికి ఎంతో అందంగా ఉందండి. అక్కడికి వెళ్లి దర్శనం చేసుకున్నాక ఇటుకల బట్టీల దగ్గరికి వెళ్లాను. ఇటుకలు తయారు చేసే విధానం, అవి అందంగా పేర్చిన విధానం చూడముచ్చటగా ఉంది. ఈరోజు జయలక్ష్మి గారు అరటి పువ్వు ఆవకూర, సత్యశ్రీ గారు కొబ్బరి లవజుండలు చేసి చూపిస్తానన్నారు. అక్కడికే వెళ్తున్నా. వావ్, ఎంత అందంగా ఉందండి ఈ ప్లేస్. అవును జయలక్ష్మి గారు, ఇది మనోళ్ళదేనా అండి తోట? వావ్, చక్కటి సాయంకాల వేళ చల్లగా నాకోసం ఏం చేసి పెడుతున్నారండి? అరటి పువ్వు ఆవట్టి వండుతానండి. వావ్, అరటి పువ్వు ఆవకూర. ఓ, అందుకేనా అరటి చెట్టు కింద అరేంజ్ చేశారు. ఓకే, సూపర్. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలండి? అరటి పువ్వు అండి, పచ్చిమిర్చి, ఆవాలు, ఆవపిండి, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆయిల్, చింతపండు పులుసు. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం? ఇంకా పువ్వు పులుసు అండి. ఇలా వలాలండి. ఓకే, పువ్వు ఇలా ఒలవాలా? ఓహో, ఇలా ఉంటుందా లోపల? ఇది తీసేయాలి. ప్రతి ఫ్లవర్స్ కి తీసి చేసుకోవాలి. ఓకే ఓకే, ఇలా తీసి కుమ్మాలన్నమాట. తెల్ల నీళ్లు వచ్చే వరకు కడుక్కోవాలి. ఇప్పుడు ఏం చేయాలండి? ఇవి ఎండలో వేసి రోట్లో వేసి కుమ్మాలండి. అవునా, నేను చేయనా? మెత్తగా చేయాలా? మెత్తగా అయిపోయిందండి ఇది. తీసేద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలమ్మా? తెల్ల నీళ్లు పోయాము ఇందులో. నీళ్ళు సరిపోతాయి. ఓ, ఇది ఇలా కడగాలండి? ఇలా కడగాలండి. నీళ్లు 4-5 సార్లు నీళ్లు వేసి వంచేసి తెల్ల నీళ్లు వచ్చే వరకు కడగాలి. ఓకే, ఇప్పుడు కడిగేసి ఇప్పుడు ఇలా పిండేయాలి దీన్ని. ఓకే, ఇప్పుడు ఇది పిండేస్తారా? పిండేసి ఓ పక్కన పెట్టుకోవాలి. ఓకే, పిండేసి నీళ్లు పారేసేయాలి. ఇప్పుడు ఏం చేయాలమ్మా? స్టవ్ స్టవ్ ఇది పట్టిన కొద్దిగా నీళ్లు పోయాలి. కొన్ని నీళ్లు వేసుకోవాలా? వేసేద్దాం. వేసే ఇది ఎంతసేపు ఉడకాలి? 10 నిమిషాలు ఉడికాక 10 నిమిషాలు ఉడికాక నీళ్ళు పంపేసేయాలి. ఇది ఉడికిపోయిందా? తీద్దామా? ఇది పంపేసుకోవాలా? నీళ్ళు ఒకటి సపరేట్ గా వచ్చేస్తాయా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలమ్మా? చింతపండు గుజ్జేసి ఉడకబెట్టాలి. చింతపండు గుజ్జు వేసేసాను. చింతపండు గుజ్జు అండి ఇది. పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు. ఓకే, ఇది ఎంతసేపు ఉడకాలండి? 10 నిమిషాలు ఉడితే చాలండి. సాల్ట్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఇప్పుడే వేసుకున్నాం. దీనికి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుందా? సమానంగా వేసుకోవాలండి, ఎక్కువ మామూలుగా. అది ఉడకాలా? ఇది అన్నంలోకి కూడా తినొచ్చా? ఓన్లీ చపాతి? అన్నంలోకి రైస్లో వేసుకోవచ్చు. రైస్లో వేసుకోవచ్చు. ఇది ఉడికిందా అండి? ఉడికిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? పోపు వేసుకోవాలి. పోపు వేసుకోవాలి. పెట్టినా తీసి పక్కన పెట్టుకోవటమేనా ఇది? ఇది ఇలా బాగా చింతపండు గుజ్జు దీనికి పట్టేసేయాలి కదా, కారము చింతపండుది బాగా పడుతుంది అనమాట. అందులో పులుసులో ఉడికితే పచ్చిమిరపకాయలు
బాగుంటాయి. నూనె వేస్తారా? హాఫ్ కప్ ఆయిల్. పోపులో ఏమేమి వేస్తారు? ఆవాలు వేయాలండి ఫస్ట్. ఆవాలు వేస్తున్నారా? ఇప్పుడు ఏం వేయాలి? జీలకర్ర. జీలకర్ర. ఓకే. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు. శనగపప్పు. ఓ శనగపప్పు బాగానే పడుతుందా? బాగుంటాయండి, పోపులు ఎక్కువ వేసుకుంటే అవునవును బాగుంటాయి. మినపప్పు. మినప్పప్పు. నెక్స్ట్ ఏం వేసుకోవాలమ్మా? కరివేపాకు. ఓకే, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా ఎర్రగా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు చదగొట్టాలండి. ఇవ్వండి, నేను చేస్తాను. ఇవ్వండి. వెల్లుల్లి కొంచెం దంచుకోవాలా? ఇవి సరిపోతే అన్ని వేయాలి. ఇది వేసేయమంటారా? వేసేయండి. ఎల్లిపాయలు కూడా కొన్ని ఎక్కువే పడతాయి కదా. అలా బాగా ఎర్రగా అవ్వాలా? కరివేపాకు. కరివేపాకు, పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కొన్ని సరిపోతాయా? చాలా. అంటే ముందు మనం కొన్ని వేసుకున్నాం కదా. ఎండుమిర్చి. ఇప్పుడు ఏం వేస్తున్నారండి? ఇంగు వేస్తున్నాను. ఇంగువ. ఓకే, కొంచెం ఇంగువ. వేగిపోయింది కదా పోపు. ఇప్పుడు ఏం చేయాలి? అది వేసేయాలండి. ఇది వేసేయాలా? ఓకే. ఇప్పుడు ఇందాక మనం ఉడకబెట్టేసుకుందాన్ని వేసేస్తున్నాం. పసుపు వేస్తున్నారా? ఓకే, సరిపోతుందా కొంచెం? సరే. ఇది బాగా మగ్గనివ్వాలా? అది చల్లారాక ఆవుపిండి పెట్టుకోవాలి. ఓకే ఓకే. ఇప్పుడు అది నీరంతా వెళ్ళిపోవాలా ఉడికి? కలుపుతూ ఉండాలి అలా. ఉడికిపోయిందండి. ఉడికిందా? స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టాక ఆవుపిండి పెట్టాలి. వేడి మీద వేయకూడదు అది? వేడి మీద ఎత్తే చేదు వస్తుంది. కొంచెం చల్లగా అయితే సరిపోతుంది కదా. చల్లారిందండి? చల్లారిందండి. ఆవుపిండి పెడతాను. పిండి వేసి ఓన్లీ ఆవాలు మాత్రమే వేసుకున్నారు అందులో? పోపులో ఆవాలు వేస్తామండి. ఇదేమో నూరి పెట్టాలండి మెత్తగా. పిండి కొంచెం సరిపోతుంది. కొంచెం చాలు. ఇది అయిపోయిందండి? అయిపోయిందండి. బౌల్లోకి తీసుకుందామా? ఓకే, వేసేయండి. రెడీ అయిపోయింది కదా? రెడీ అయిపోయింది. పచ్చిమిరకాయలు నేను డెకరేషన్ వేస్తాను. రెడీ అయిపోయింది కదా? రెడీ అయిపోయింది. మరి నేను టేస్ట్ చేసేస్తాను. పోపు కొంచెం ఎక్కువ వేసారు కదా, బాగుంటుంది. అది క్రిస్పీ తగులుతుంది అండ్ పుల్ల పుల్లగా ఉంది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. కోలాటం మీకోసం మరొక్కసారి.
వావ్, పూర్తిగా చీకటి పడిపోయింది. బట్ చీకటి పడ్డా ఈ ప్రదేశం అందం మారలేదండి, ఇంకా కొత్తగా ఉంది. చల్లగా చెట్ల మధ్యలో బాగుంది కదండి ఇలా నిలబెడతా ఉంటే. సత్యశ్రీ గారు, మరి నా కోసం ఏం వంట చేసి పెడుతున్నారు? కొబ్బరి లౌజ్ ఉండలు తయారు చేసి చూపిస్తానండి. కొబ్బరి లౌజ్ ఉండలు స్వీట్ కదా? వావ్, నా కోసం ఇప్పుడు స్వీట్ చేసి పెడుతున్నారనమాట. సత్యశ్రీ గారు, మరి ఈరోజు నాకు కొబ్బరి లౌజ్ ఉండలు తయారు చేసి తినిపించబోతున్నారనమాట. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటండి? కొబ్బరి, బెల్లం, పంచదార, నెయ్యి, తేనె, బాదం, జీడిపప్పు, కిస్మిస్, ఇలాచి పౌడర్, పచ్చికోవా. ఓకే అండి, ఇప్పుడు మరి ఎలా స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ స్టవ్ వెలిగించు. ఫస్ట్ బాణీలో నెయ్యి పోయాలండి. నెయ్యి, ఓకే. దేనికైనా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికా? జీడిపప్పు, బాదం అన్ని వేయించడానికి. ఓకే. ఈ ఐటమ్ మీకు ఎవరు నేర్పించారండి? అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తా ఉంటే నేర్చుకున్నానండి. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? ఎక్కువగా చేసుకుంటూ ఉంటాండి. ఇక్కడ మాకు కొబ్బరి బాగా దొరుకుతూ ఉంటుందండి. అవునా? పిల్లలకి తరచూ చేస్తూ పెడతా ఉంటామండి. వేడైంది కదా? వేడెక్కిందండి. జీడిపప్పు కొంచెం వేగాక మనం కిస్మిస్ వేసుకోవాలండి. కిస్మిస్ అన్నీ ఒకేసారి వేసుకోవాలి? అన్నీ ఒకసారి ఏం చేయొచ్చు. వేగిందా? కొంచెం బాదం కూడా వేద్దాం లైట్ గా. బాదం ఓకే, కట్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం లేదండి, మామూలుగా అలా వేయించేసుకోవచ్చు. కిస్మిస్ వేస్తారా? కొంచెం వేడెక్కాక కొంచెం కిస్మిస్ త్వరగా అయిపోతుంది కదా, అందుకని. ఇది అంతా రెడీ అయిపోయాక వేసుకోవాలండి. చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి ఇవి. వేగింది కదా అది? వేగింది. ఈసారి కిస్మిస్ వేసుకోవచ్చు. గోల్డెన్ కలర్ వచ్చిందండి. గోల్డ్ కలర్ రాగానే తీసేసుకోవాలండి. ఈసారి స్టవ్ కట్టేసుకుని మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. నూనె కాకుండా ఓన్లీ నెయ్యిలోనే వేపాలి. నెయ్యిలోనే వేపాలి. ఆ నెయ్యి అలా ఉంచేసుకోవాలండి, ఇంకా తీన అవసరం లేదండి. నెక్స్ట్ ఇప్పుడు కొబ్బరి వేసేయాలి. ఓకే. కొబ్బరి వేసాక ఇలా ఒకసారి లైట్గా వేస్తే సరిపోతుంది. కొంచెం గోల్డ్ వచ్చేంత వరకు సరిపోతుంది. మీరు ఎక్కువ స్వీట్స్ చేస్తుంటారా, హాట్ చేస్తుంటారా? ఎక్కువగా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో స్వీట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారండి. స్వీట్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు, మంచి హెల్తీ స్వీట్స్ చేస్తూ ఉంటారు అనమాట. తర్వాత బెల్లం వేసుకోవాలండి. బెల్లం ఓకే. ఒక కప్పు కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి. ఓకే. పావు కప్పు పంచదార కూడా వేసుకోవాలండి. ఓ, మళ్ళీ ఇందులో సగం పంచదార పావు కప్పు సరిపోతుందండి. బెల్లం కూడా వేశారు, షుగర్ కూడా వేశారు. దీన్ని అలా వదిలేయకూడదండి, ఇలా కలుపుతూ ఉండాలండి. అవునవును, వదిలేకపోతే అడుగంటేస్తుంది కింద. కొంచెం పాకం, గట్టి పాకం వచ్చేంత వరకు చేసుకోవాలి కదా. కొంచెం అదే ఉండలు అయ్యేంత వరకు, ముద్ర పాకం వచ్చే వరకు మనం దీన్ని ఉడకబెడుతూ ఉండాలండి. ఓకే. ఆ లోపు తీస్తే మనకు ఉండలు రావే. హల్వాలా ఉంది చూడటానికి. హల్వాలా కూడా చేసుకోవచ్చండి. అలా కూడా చేసుకోవచ్చు. కొంచెం తక్కువ పట్టులో దింపితే హల్వా కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే. పాకం మరీ గట్టిగా కాకుండా మధ్యలో తీసుకుంటే అలా డైరెక్ట్ గా తినేసేయండి. ఇంకా కొంచెం దగ్గరికి పడాలండి. ఎలా తెలుస్తుంది మీకు అది? దగ్గర పడిపోతుందండి. దగ్గర వాటర్ కంటెంట్ అంతా పోతుందండి, జిగురుగా ఉంటుందండి. దీనికి ఇప్పుడు పచ్చికోవా కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు కాసేపు ఒక 10 minutes వేయించిన తర్వాత పచ్చికోవా ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి? ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. ఓకే, 2 స్పూన్లు పచ్చికోవా. ఫస్ట్ మనం కొబ్బరి వేసేసి కొంచెం గోల్డ్ రాగానే బెల్లం వేసేసి మళ్ళీ షుగర్ వేసాం. పావు కప్పు షుగర్ వేసాం. ఒక 10 minutes అలా కలుపుతున్న తర్వాత పచ్చికోవా కూడా వేసుకోవాలి. బాగా దగ్గరకు వచ్చేసినట్టుంది కదా. వచ్చేసింది. బెల్లం స్మెల్ వస్తుంది. బెల్లము కొబ్బరి మిక్స్ అయ్యి బాగా కమ్మగా వస్తుంది. నెయ్యి కూడా వేశారు కదా. నెయ్యి కూడా
మళ్ళీ తర్వాత కూడా దింపే ముందు కూడా వేస్తామండి. వేసుకోవచ్చు, మన ఇష్టం కదా. అయిందండి? అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం తేనె కూడా వేసుకోవాలండి ఇందులో. తేనె వేయాలి. మంచి అన్ని స్వీట్ ఐటమ్స్ అన్ని బాగా ఫ్లేవర్స్ వేస్తున్నారు. తేనె మనకి చాలా మంచిది అనమాట. బ్లడ్ బాగా పడుతుందండి. అవును. 2 స్పూన్లు తేనె సరిపోతుంది. తేనె వేసుకొని బాగా కలిపేస్తున్నాం. సరే అయిపోయిందండి. అయిందా? అయిందండి. ఈసారి మనం వేయించి పెట్టుకున్న కిస్మిస్లు, బాదం, జీడిపప్పు అన్నీ వేసేస్తున్నానండి. అన్నీ వేస్తాం. కొంచెం ఎక్కువగా వేసుకుంటే కూడా బాగుంటుంది. వాటర్ అంతా పోయింది. కొబ్బరిలో కూడా కొంచెం వేగుతుంటే వాటర్ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా. దీనికి మరీ లేత కొబ్బరి చేసుకోకూడదండి, ముద్రగా ఉన్న కాయ చేసుకోవాలండి. లేతది చేస్తే ఏమవుతుంది? జిగురుగా వచ్చేస్తుందండి. సో మామూలుగా మనకు బయట దొరికే టెంకాయలు అవి వేసేసుకోవచ్చు, వేసుకోవచ్చు. సరే అయిపోయిందండి. అయిపోయిందా? ఓకే. మనం స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం నెయ్యి వేసండి, యాలక్ పౌడర్ వేయాలండి. ఓకే. స్టవ్ ఆఫ్ చేసాక వేస్తున్నారా? దాని స్మెల్ పోతుందండి వేడి మీద వేస్తే. నెయ్యి స్మెల్ పోతుంది. ఓకే. నెయ్యి యాలక్ పౌడర్ కూడా పోతుందండి. దించే ముందు వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ ఉంటుంది. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే. యాలకల పొడి. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఓకే. మనకి ఉండలు చేసుకున్నప్పుడు నున్నగా వస్తాయి అన్నమాట అండి. ఇవి మనం ఇప్పుడు చల్లారాక చల్లారి పెట్టుకోవాలన్నమాట. కొంచెం కాదండి, బాగా చల్లారిపోవాలండి. బాగా చల్లారిపోవాలి. చల్లారిపోయాక ఉండల కింద చేసుకోవాలండి. ఓకే. రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని బౌల్లోకి తీసుకున్నానండి నేను. ఓకే. దీన్ని మనం ఉండల్లా చేసుకోవాలండి ఇప్పుడు. ఓకే. సాఫ్ట్గా ఉన్నాయి కదా, నెయ్యి ఎక్కువ వేసినందుక. దీన్ని ఇలాగా దీనిపై బాదం పెట్టుకుంటే మనకి ఎవరికైనా పెట్టిన స్వీట్ చాలా బాగుంటుందండి. దీన్ని ఉండలుగా చేసుకోకపోయినా మనం బౌల్లో జామ్లా కూడా హల్వాలా కూడా వేసుకోవచ్చు. దీనిపైన మనం వేయించి పెట్టుకున్న బాదం ఉంది కదండి, అవునవును, అవి ఇలా పెట్టుకోవాలి. మనం కొబ్బరి లౌజ్ ఉండలు తయారు చేశాను. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. వావ్, కొబ్బరి లౌజ్ ఉండలు. సాఫ్ట్గా. మీరు కోవా కూడా వేశారు కదా, కోవా, నెయ్యి, అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. చాలా బాగుందండి. మన కోవా వేస్తాం వల్ల చాలా స్మూత్గా వస్తాయండి, గట్టి పడవన్నమాట అండి. గట్టి పడకుండా కోవా వేశారా? బట్ ఆ టేస్ట్ తెలుస్తుంది. తేనె, నెయ్యి ఇవన్నీ వేశారు కదా, చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. కొబ్బరి లౌజు ఉండలు తయారీకి కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము, బెల్లం, పంచదార, నెయ్యి, తేనె, బాదాం, జీడిపప్పు, కిస్మిస్, ఇలాచీ పౌడర్, పచ్చికోవా. కొబ్బరి లౌజు ఉండలు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో జీడిపప్పు, కిస్మిస్, బాదాం దోరగా వేపుకొని బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత పాన్లో కొబ్బరి తురుము వేసి దోరగా వేపుకొని అందులో బెల్లం తురుము, పంచదార వేసి కొంచెం ముదురుపాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. అందులో కొంచెం పచ్చికోవా వేసుకొని కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు కలిపిన తర్వాత కొంచెం తేనె వేసి కలుపుకోవాలి. తరువాత అందులో వేపిన జీడిపప్పు, కిస్మిస్,
బాదాం వేసి కలపాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం నెయ్యి వేసి కలుపుకోవాలి. ఆ మిశ్రమం చల్లారిన తర్వాత ఉండలుగా చేసుకుంటే కొబ్బరి లౌజు ఉండలు రెడీ. అరటి పువ్వు ఆవకూర తయారీకి కావలసిన పదార్థాలు: అరటి పువ్వు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఆవపిండి, ఎండుమిర్చి, ఆయిల్, చింతపండు పులుసు, ఉప్పు, ఇంగువ. అరటి పువ్వు ఆవకూర తయారీ విధానం: అరటి పువ్వుని శుభ్రం చేసి రోట్లో వేసి దంచుకోవాలి. అలా దంచిన అరటి పువ్వుని ఒక బౌల్లోకి తీసి శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత స్టవ్ మీద గిన్నెలో వాటర్ వేసి అరటి పువ్వుని అందులో ఉడికించుకోవాలి. తరువాత దాన్ని వడకట్టి మళ్లీ చింతపండు పులుసు వేసి ఉడికించుకోవాలి. అందులో పచ్చిమిర్చి, ఉప్పు వేసి 10 నిమిషాలు ఉడికించాలి. తరువాత జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేసుకోవాలి. తాలింపులో కొంచెం ఇంగువ వేసి వేపుకున్నాక అరటి పువ్వుని అందులో వేసి కొంచెం పసుపు వేసి కాసేపు ఉడకనివ్వాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమం చల్లారాక నూరిన ఆవు పిండిని వేసి కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే అరటి పువ్వు ఆవకూర రెడీ. సత్యశ్రీ గారు, మరి నా కోసం టేస్టీ కొబ్బరి లౌజుండలు చేసిచ్చినందుకు మా ఊరి రుచుల తరఫు నుంచి మీకు చిన్న గిఫ్ట్. మరి మనం ఇంత టేస్టీ వంట చేసుకున్నప్పుడు అది గుర్తుండిపోవాలి కదా, అందుకని ఒక సెల్ఫీ. దగ్గర రండి. ఈరోజు అరటి పువ్వు ఆవకూరతో పాటు కొబ్బరి లౌజుండలు కూడా టేస్ట్ చేసేసానండి. మరో వంట కోసం మరో ఊరు బయలుదేరుతాను. నా ఫుడ్ సర్చింగ్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దిస్ ఇస్ మనస్విని. లవ్ యూ ఆల్.